విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. 10వ తరగతి విద్యార్థుల లక్ష్య సాధనకు వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రభుత్వ ఆమోదిత పాఠశాలల యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక వాసవి కళ్యాణ మండపంలో లక్ష్య సాధన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డిఈఓ రాధాకిషన్, ముత్యం రెడ్డి, సైకలాజిస్ట్ భాస్కర్ గుప్తా, నాగుల సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు మీ అందరికీ ఒక భయం అయితే అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడు భయం వస్తుంది మనకంటే మనం దాన్ని ప్రెజెంట్ చేయడం అనేది ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్గా మనం స్వీకరించినట్టుంటే ఎగ్జామినేషన్స్ అనేది ఒక జాయ్ఫుల్ థింగ్ అని నేను నమ్ముతాను. ఎందుకంటే ఏదైనా మనం చదివిన దానిలో నుంచే వస్తుంది. మనకు తెలిసిందే, టీచర్స్ చెప్పిందే, పుస్తకాల్లో ఉందే, మనం ఫ్రెండ్స్తో డిస్కస్ చేసిందే ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రజెంట్ చేయబోతున్నాం, నథింగ్ న్యూ అనేది ముందుగా తెలుసుకోవడం. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరీక్షా విధానంలో సిసి పద్ధతిలో ఉంది. పరీక్షలోనే ప్రశ్నపత్రంలోనే మీకు ఒక 30 to 40% ఆన్సర్స్ అందులోనే దొరుకుతాయి. జస్ట్ మీరు వెతుక్కోవడం. ఇంకా ఒక ముఖ్య అంశం ఏంటంటే మీకు ప్రశ్న అర్థమైంది అంటే సగం జవాబు పూర్తయినట్టే. ప్రశ్నలు 1కి 2 సార్లు చదవండి. బాగా ప్రశ్నలు బాగా ఆకలించే వాడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అందులో మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది మీకు తెలిస్తే మీకు సగం జవాబు పూర్తయినట్టే. అతనికి ఎన్ని మార్కులు ఇవ్వాలని 4 పేజీలు రాశాడు కదా, ఎన్ని ఇస్తారు? 2 ఇవ్వాలి. అందులో ఎగ్జామినర్ వెతుక్కునే పరిస్థితి ఉంటుంది. అట్లా కాదు, టు ది పాయింట్గా ఉండాలి. మనం రాసిన పేపర్, మనం రాసింది అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉండాలి. మనకు మీ యొక్క ప్రతిభను గుర్తించేటట్టుగా ఉండాలని అందజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, జిల్లా విద్యారంగంలో అద్భుతాలు ఆవిష్కరించేందుకు తన విద్యా బోధన అనుభవాన్ని రంగరించి అందించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. యాజమాన్యాల వారందరికీ ప్రతిపాదనలకు మండల విద్యాధికారి ఇతర పెద్దలు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సైకాలజిస్ట్ భాస్కర్ గుప్తా గారికి మన జిల్లా తరఫున స్వాగతం. ఈ కార్యక్రమాన్ని రాబోయే పిల్లలకు ఉంటే మనకు ఎటువంటి భయం అనేది అవసరం లేకుండా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా మనం పయనించవచ్చు. ఎగ్జామినేషన్లో చాలా మట్టుకు జరిగేది ఏంటంటే పిల్లలకు దానికి సంబంధించి ప్రశ్నల జవాబులు ఏ విధంగా రాయాలి, ఏ ప్రశ్న నేచర్ ఎట్లా ఉంటుంది. ఇందాక ఎంఏఓ గారు చెప్పినట్టు 2 మార్కుల ప్రశ్నకు మనము ఒక 20 minutes కేటాయిస్తాం. అదే 10 మార్కుల క్వశ్చన్కి ఒక 5 నిమిషాలు కేటాయిస్తాం. అంటే తక్కువ మార్కుల దానికి ఎక్కువ సమయాన్ని కేటాయించడం, ఎక్కువ మార్కుల దానికి తక్కువ సమయాన్ని కేటాయించి అసలు చివరికి వస్తే మనకు టైం కూడా దొరకకుండా పోతుంది. కొన్ని సందర్భాలలో కొన్ని ప్రశ్నలు చివరికి వదిలేయడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి అట్లా కాకుండా మనము ఇచ్చిన ప్రశ్నపత్రం, మన క్వశ్చన్ పేపర్ మన చేతిలోకి రాగానే ముందుగా ఆ ప్రశ్నపత్రాన్ని డీటెయిల్డ్గా ఒకసారి చదవాలి, మొదటి నుంచి చివరి వరకు. క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే రాయడం స్టార్ట్ చేయవద్దు. అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే క్వశ్చన్ పేపర్ని అంతా ఒకసారి చదవాలి. ఎట్లా చదవాలి? ఫుల్ కాన్ఫిడెన్స్తో చదవాలి. నేను చేయగలుగుతా, నేను దీంట్లో ఉన్నటువంటి ఇచ్చినటువంటి ప్రశ్నలన్నీ నేను అటెండ్ చేయగలుగుతా అనే కాన్ఫిడెన్స్ ముందు మనము కాన్ఫిడెన్స్తో క్వశ్చన్ పేపర్ చదవడం స్టార్ట్ చేయాలి. ఆ కాన్ఫిడెన్సే మీకు మంచి ఒక వరంలాగా ఉంటుంది మొత్తం పేపర్ అయిన వరకు. ఆ కాన్ఫిడెన్స్ లూజ్ కాకుండా మొత్తం క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ప్రశ్నలన్నీ, క్వశ్చన్స్ అన్నీ ఒకసారి రీడౌట్ చేసేసి దాంట్లో ఏది బాగా రాయగలుగుతాం మన మైండ్ చెప్తుంటుంది. ఈ క్వశ్చన్ నువ్వు బాగా చదివినావు, బాగా చేసినావు, ముందు ఈ క్వశ్చన్ రాయని చెప్తుంటుంది మన మైండ్. మనకు చెప్తుంటుంది క్వశ్చన్ పేపర్ చదువుతున్నా కానీ. అప్పుడు ఏం చేయాలంటే ఆ క్వశ్చన్ ఏదైతే బాగా ఆన్సర్ చేయగలుగుతాం ముందు దాన్ని రాయండి. చదువుతున్నప్పుడు మీకు మధ్యన ఒక 1/2 hour కాగానే కొద్దిగా బ్రేక్ ఇవ్వాలనిపిస్తుంది అనుకోండి. బ్రేక్ నిమిషాలు మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చోండి. కంటిన్యూగా అవర్స్ టుగెదర్ కూర్చుంటే కూడా మనం చదువు పైన కాన్సన్ట్రేషన్ చేయలేము.
అట్లా మీకు ఎప్పుడు బ్రేక్ చేయాలనిపిస్తే అప్పుడు జస్ట్ ఒక 5 minutes బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చొని మళ్ళీ చదివిన దాన్ని మళ్ళీ అంతకుముందు ఎక్కడ మీరు స్టాప్ చేశారు అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేయండి. ఈ రకంగా ఈ ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని చదువుతూ దీనికి సంబంధించి ఇట్లా మీరు ప్రాక్టీస్ చేస్తూ దానికి పెన్ను పేపరు మీకు ఏదైనా ఎక్కడ బ్రేక్ పడుతుందో మళ్ళీ ఒకసారి ఆ లెసన్ ఒకసారి మళ్ళీ అంతా మనము రిపీట్ చేసుకొని మళ్ళీ ఒక 2 సార్లు గుర్తు చేసుకుంటే అది ఈజీ అయ్యే అవకాశం. ఈ టైంలో మీరు కొంతమంది ఫ్రెండ్ సర్కిల్ ఒక 4-5 లైక్ మైండెడ్ వాళ్ళంతా కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఇవాళ నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ చదివాను, నాకు ఆన్సర్ వచ్చింది, మిగతా అది ఒకసారి మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా వింటుంటారు. అట్లా వినడం ద్వారా వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మీకు పర్మనెంట్ లెర్నింగ్. మెమరీ 2 types ఉంటుంది, లాంగ్ టర్మ్ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ అనేది. షార్ట్ టర్మ్ మెమరీలో ఉన్నది లాంగ్ టర్మ్ మెమరీలోకి పోతుంది. మీరు కనుక మీ పక్కన ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ కనుక దాన్ని చెప్తే అది లాంగ్ టర్మ్ మెమరీలోకి పోతుంది. లాంగ్ టర్మ్ మెమరీలోకి పోతే మన లైఫ్. కళాశాలలకు వచ్చే విద్యార్థులకు బస్ సౌకర్యం కల్పించాలంటూ బస్ డిపో ఎదుట ధర్నా నిర్వహించిన కేకే విద్యార్థి సేన నాయకులు. ఆల్రెడీ కూడా పోయినాను సార్, ఇంతవరకు ఏం రిజల్ట్ లేదు. అప్పుడు అంటే నడిచింది, ఇప్పుడు కూర్చున్నారు కదా. రామన్నపల్లె, బస్సాపూర్, రామోజీపేట గ్రామాల నుండి సుమారుగా ఒక 100-150 మంది విద్యార్థులు సిరిసిల్లలో వివిధ కళాశాలలో చదువుకోవడానికి రోజు ఈ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చదువుకోవడానికి వివిధ కళాశాలలో చదువుకోవడానికి విద్యార్థులు వస్తున్నారు. కానీ ఇన్ని రోజులు బస్ సౌకర్యం ఉన్నప్పటికీ అక్కడ ఏదో రోడ్డు రిపేర్లో ఉందని ఒక నెపం కొద్దీ ఆ బస్సును రద్దు చేయడం జరిగింది. ఆ రద్దు చేసి ఆ రోడ్డు నిర్మాణం జరిగి 2 నెలలు గడుస్తున్నప్పటికీ ఇది వరకు విద్యార్థుల జీవితాలు చెలగాటమాడుతూ ఇదివరకు వాళ్ళకి బస్ సౌకర్యం కల్పించిన దాఖలాలు లేవు. ఇది వరకు మేము కేకే విద్యార్థి ఆధ్వర్యంలో ఇది వరకు మేము డిపో మేనేజర్ గారికి సంబంధిత అధికారులకు వినతి పత్రం ఇచ్చిన మా సమస్యను పరిష్కరించినప్పటికీ విద్యార్థులు కూడా ఇది వరకు వాళ్ళ దృష్టికి తీసుకుపోయినప్పటికీ వారి నుండి ఎలాంటి స్పందన లేకపోయేసరికి విద్యార్థులను రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మంత్రి కేటీఆర్ కాదు దత్తత గ్రామమైన రామన్నపల్లె గ్రామానికే ఈనాడు బస్ సౌకర్యం కల్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉందంటే నిజంగా బంగారు తెలంగాణ అంటే ఇదేనని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు విద్యార్థులు కోరుకుంటున్నది బంగారు తెలంగాణ కాదు, బతుకు మెతుకు బహుజన తెలంగాణ కోసం విద్యార్థులు పాటుపడతా ఉంటే ఏదో బంగారు తెలంగాణ అనే పేరుతోటి వాళ్ళ కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఈనాడు ఈ విద్యార్థుల సమస్యలు పరిష్కరించిన పాపాన ఈనాడు ప్రభుత్వాలు కానీ సంబంధిత అధికారులు కానీ పోవడం లేదు. ఈ వెంటనే వీరికి బస్ సౌకర్యం కల్పించకపోతే మాత్రం కేకే విద్యార్థి సేన ఆధ్వర్యంలో కేకే మహేందర్ రెడ్డి నాయకత్వంలో 100,000 మంది విద్యార్థులతోటి మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మరియు ఇదే విధంగా సారంపల్లి, బస్ స్టాపు, సారంపల్లి, నేరల్ల జిల్లాల గ్రామాల్లో అంకరపల్లి, దేశపల్లి గ్రామాలకు కూడా బస్ సౌకర్యం లేక అనేక విద్యార్థులు ఫుట్బోట్ ప్రయాణం చేస్తూ వాళ్ళ ప్రాణాలను అరిచేతిలో పట్టుకొని ప్రయాణిస్తున్న దాఖలాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొన్న విద్యార్థులు ఆవేశం కొద్దీ సారంపల్లిలో బస్ అద్దాలు ధ్వంసం చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇటువంటి చర్యలు మళ్ళా పునరావృతం కాకముందే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. లేని ఏడాల కేకే విద్యార్థి సేన ఆధ్వర్యంలో కేకే విద్యార్థి సేన విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. లయన్స్ క్లబ్ సిరిసిల్ల వారి సహకారంతో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మానసిక వైద్య నిపుణులచే వజ్ర సంకల్పం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అస్మిన్ బాషా, డిఈఓ రాధాకిషన్, ఎంఈఓ రామచంద్రరావు, లయన్స్ క్లబ్ సిరిసిల్ల అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్, అనంతుల శివప్రసాద్, నాగుల సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా చెప్పినట్టు సో డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్ బై ఎంసెట్ తర్వాత ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్, కానీ సో యూ హ్యావ్ టు స్పీక్ ఓపెన్లీ టు యువర్ పేరెంట్స్ అండ్ ఆల్సో యువర్ టీచర్స్ హూ కెన్ హెల్ప్ యూ ఇన్ టేకింగ్ ఎ రైట్ డెసిషన్ ఇన్ లైఫ్. సో నా ఇంట్రెస్ట్ నాకు తెలిసైతే ప్రతి చైల్డ్లో ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ని ప్యాషన్గా చేసుకొని చదివితే తప్పనిసరిగా వాళ్ళు ఇది కాదు ఇంజనీర్స్ 1000 మంది ఉంటారు, కానీ ఒక మంచి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి సివిల్ సర్వీస్ రాసి అయితే ఒకళ్ళు 100లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు. సో తప్పనిసరిగా ఇంజనీర్స్ ఈ మధ్య చూస్తున్నాం. ఆ రకంగా మీ గోల్ సెట్టింగ్ చేసుకోవాలి. గోల్ సెట్ చేసుకున్నాక దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేయాలి, ప్రాపర్గా
ఇంప్లిమెంట్ చేయాలి. తప్పనిసరిగా మీరు ఆ గోల్ అచీవ్ చేయగలుగుతారు. ఆ గోల్ సెట్ చేసేటప్పుడు కూడా ప్లీజ్ టేక్ ద అడ్వైస్. ఫస్ట్ మీ ఇంట్రెస్ట్ ఏంటి తెలుసుకోండి. ఇంట్రెస్ట్ చేసిన తర్వాత మీ పేరెంట్స్, మీ టీచర్ సహకారంతో వాట్ ఈస్ రైట్ థింగ్ ఫర్ యూ అనేది లైఫ్లో డిసైడ్ చేసుకోవాల్సిన టైం ఇదే. ఎందుకంటే ఆఫ్టర్ 10th గబగబా రిజల్ట్స్ వచ్చేస్తాయి. యూ విల్ నాట్ అండర్స్టాండ్ టు విచ్ ఫీల్డ్ హ్యావ్ టు గో, ఇది అది అనేది. And one thing, another most important thing I would like to tell you people is, చాలా సందర్భాల్లో మన లైఫ్లో అనుకుంటాం, ఇలా ప్లాన్ చేసుకుంటాం, అన్నీ చేస్తాం, అది మనం అనుకుంటే, బట్ దట్ డజంట్ హ్యాపన్ ఇన్ లైఫ్ సమ్టైమ్స్. అది ఒక్కొక్కసారి మన లైఫ్లో కాకపోవచ్చు. దాని అర్థం ఏంటంటే వీ డిసైడ్ ఫర్ అవర్ సెల్ఫ్, కానీ గాడ్ హెస్ డిసైడెడ్ సంథింగ్ ఎల్స్ ఫర్ యూ అనేది కూడా మనం బిలీవ్ చేయాల్సిందే. అవునా కదా? దేవుడు ఏదో ఒకటి మంచిగా మనకి డిసైడ్ చేసి ఉంటారు. ఇదే ఎండ్ ఆఫ్ ద లైఫ్, అదే నేను ఇది అనుకున్నాను, ఇది కాలేదు, ఇప్పుడు ఎలా అని బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాట్ ఎవర్ గాడ్ డిసైడ్స్, దేవుడు ఎవరికైనా మంచిగానే ఆలోచిస్తాడు కదా. సో వాట్ గాడ్ హెస్ డిసైడెడ్ విల్ డెఫినెట్లీ బీ గుడ్ ఫర్ యూ అనేది. ఎందుకంటే వెన్ ఐ వాజ్ డూయింగ్ మై బైపీసీ ఫస్ట్ అటెంప్ట్లో 3000 ర్యాంక్ రావడం జరిగింది. 1992 విషయం చెప్తున్నాను. 92లో ఐ గాట్ ఇది 94లో బైపీసీలో 3000 ర్యాంక్. అంటే అప్పటికే ఐ వాంటెడ్ టు బికమ్ డాక్టర్ అండ్ ఆల్. చాలా క్రేజ్ ఉండేది. అంటే సీట్లు చాలా తక్కువ ఉండేది. ఐ డిడ్ నాట్ గెట్ ఇట్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. సో నాకు ఇమీడియట్గా అగ్రికల్చర్ బీఎస్సీ వస్తే సరే డాక్టర్కి చాలా లక్షలు డొనేషన్ కట్టాలి, దట్ ఈస్ నాట్ పాసిబుల్ అని ఐ డ్రాప్డ్ మై సెల్ఫ్. దెన్ టుక్ ఎ డెసిషన్ ఇన్ లైఫ్, వాట్ ఎవర్ బీఎస్సీ అగ్రికల్చర్ బీ సీట్ వచ్చింది కాబట్టి ఐ జాయిన్ ఇన్ బీఎస్సీ ఏజీ. తర్వాత దానికి బాధపడలేదు, ఎందుకంటే బీఎస్సీ ఏజీలో కూడా చాలా చక్కగా చదివి తర్వాత సరే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదువుకుందాము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాద్దామని ఒక డెసిషన్ తీసుకొని, అండ్ బీఎస్సీ ఏజీ నేను ఏదైతే చదివానో అది నాకు చాలా చాలా హెల్ప్ అయింది. అదే ఒక డాక్టర్గా అయి ఉంటే నేను వేరే డాక్టర్స్లో నేను ఒక డాక్టర్ ఉండేదాన్నేమో. బట్ బీఎస్సీ ఏజీ చదివిన తర్వాత ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో గ్రూప్స్ రాయాలి, లేకపోతే సివిల్ సర్వీసెస్ రాయాలి. మళ్ళీ సివిల్ సర్వీసెస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్కి చదివినప్పుడు గ్రూప్ 3 రాశాను, గ్రూప్ 2 రాశాను, రాలేదు. అరే నాకు గ్రూప్ 2 రాలేదు, గ్రూప్ ఇది కూడా రాలేదు, గ్రూప్ 1 ఏం వస్తుందని నేను అనుకున్నాను. సివిల్స్ కూడా ఒక్కసారి అటెంప్ట్ చేశాను, కానీ తప్పనిసరిగా గ్రూప్ 2 రాలేదు. అదే ఆ చిన్న ఎగ్జామ్కి నాకు రాలేదని అధైర్యపడలేదు. దట్ వాజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. అదే గ్రూప్ 2నే రాలేదు, ఇంకా బాగా చదివితేనే వస్తుందని ఆలోచనతో బాగా చదివి అప్పుడు గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్గా రావడం జరిగింది. అంటే అది కూడా ఫస్ట్ అటెంప్ట్లో రాలేదు. ఫస్ట్ అటెంప్ట్లో ఏం వచ్చింది, ఎంపీడీఓ వచ్చింది. ఎంపీడీఓ వరకునే ఆగలేదు. ఎందుకు, ఏదైనా పై వరకు వెళ్ళాలి, 10 మందికి సహాయం చేయ పోస్ట్లో మనం ఉంటే తప్పనిసరిగా చాలా మందికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆ రోజు డెసిషన్ తీసుకొని 2 పిల్లలున్నా మళ్ళీ పరీక్ష రాయడం జరిగింది. సో ఆ పరీక్ష రాసిన తర్వాత గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్గా వచ్చి ఈరోజు మీ ముందు యాజ్ ఎ జాయింట్ కలెక్టర్ నుంచున్నాం. సో లైఫ్లో చాలా స్టేజెస్లో మనం ఒక డెసిషన్ మేకింగ్ చేయగలగాలి. ఆ స్టేజ్లో ఎప్పుడైతే మనం వస్తాం తప్పనిసరిగా ఇంకా ఇతర సమాజంలో ఉండే మన ఫ్రెండ్స్ ఉండేవండి, వేరే వాళ్ళు ఇతర వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. సో దట్ మ్యాటర్స్ ఎ లాట్ ఇన్ లైఫ్. సో ఒక్క స్టెప్తోనే అధైర్యపడాల్సిన అవసరం లేదు. కెన్ బి అంటే గాడ్ మస్ట్ హ్యావ్ డిసైడెడ్ సంథింగ్ ఎల్స్, ఫర్ డెస్టినీ మేబీ సంథింగ్ ఎల్స్. సో దాంట్లో అధైర్యపడకండి, ఒక డెసిషన్ తీసుకొని గోల్ సెట్ చేసుకొని దానికి ప్రాపర్గా ప్లానింగ్ యువర్ గోల్. సో విశేష చేయగలుగుతాను, అంతవరకు లిమిట్ అయ్యాను. ఐ డి నాట్ గో బియాండ్. మీ టీచర్స్ చెప్పుంటారు కదా, సో ఏ చాప్టర్స్ అయితే మీరు బాగా చేయగలుగుతారో దానిపైనే కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు సమ్టైమ్స్ వీ ఫీల్ దట్ బ్లాంక్ అయిపోతుంది, అవునా కదా? సో బ్లాంక్ ఐ థింక్ మీకంటే ఉంటుంది, ప్రతి స్టూడెంట్లో ఉంటుంది. పాజిటివ్ యాటిట్యూడ్, డోంట్ థింక్ అబౌట్ దట్ ఎలా ఉంటుంది, దట్ ఈస్ ద డిఫరెన్స్. సో వెన్ యువర్ బ్రెయిన్ బికమ్స్, మీరు అన్ని చదువుంటారు, దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ యువర్ బ్రెయిన్. మన కంప్యూటర్లో ఏమైనా మనకి ఒక ఫైల్ తీసుకోవాలంటే మనం అక్కడ వెళ్ళి ఆ ఫైల్ క్లిక్ చేస్తే వస్తుంది, అవునా కదా? బ్రెయిన్ బ్లాంక్ అయిపోతూ ఉంటుంది. సో డోంట్ ఫీల్, ఇది చాలా మంచి సింటమ్ అది, దట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ స్టడీడ్ ఈజ్ రిటైన్ ఇన్ యువర్ బ్రెయిన్ అనేది వెళ్తే తప్పనిసరిగా మనం చదివిందే వస్తుంది. అది చక్కగా రాసి 80% అబౌవ్ యూ కెన్ డెఫినెట్లీ స్కోర్. ఇప్పుడు సీసీ మెథడాలజీ వచ్చిన తర్వాత అయితే డెఫినెట్గా బట్టి పడాల్సిన అవసరం కూడా లేదు. కాన్సెప్ట్ని అర్థం చేసుకుని వచ్చిన కాన్సెప్ట్ని
మీకు అర్థమైన రీతిలో ప్రెజెంట్ చేస్తే చాలు, అవునా కదా? సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ చక్కగా ఉండే టైంని యూటిలైజ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. సావిత్రి జ్యోతిబాపులే జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమె జన్మదిన వేడుకలను అధికారికంగా నిర్వహించాలని మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నాయకులు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. జనవరి 3 తారీఖున సెలవు దినం ప్రకటించే మనిషిని మీ తరఫున రిఫర్ చేయండి సార్. సావిత్రిబాయి గారి జన్మదినం మరి జనవరి 3 తేదీన ఘనంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా అధికారికంగా జరపాలని కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అదే రోజు సెలవు దినంగా ప్రకటించాలి. అదేవిధంగా ఆమె యొక్క అంశాన్ని, జీవిత చరిత్రని పాఠ్యాంశాల్లో తప్పకుండా పెట్టాలని కూడా మేము మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఆమె చేసినటువంటి ఎన్నో సేవలు ఉన్నాయి, కులాంతర వివాహాలు ఉన్నాయి, వితంతు వివాహాలు ఉన్నాయి. అలాగే ప్లేగ్ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళను మరి సేవ చేసి మరి ఎంతో కొంత సహాయపడడం జరిగింది. మరి అప్పటి వరకు కూడా 52 పాఠశాలను స్థాపించి మరి అణగారిన వర్గాలకు ఎవరైతే బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఆదర్శంగా నిలిచి మరి మొట్టమొదటి పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా మేము పెట్టినటువంటి ఈ అంశానికి తప్పకుండా స్పందించాలని మేము విజ్ఞప్తి చేస్తూ, అంగన్వాడీ జిల్లా కార్యవర్గం నూతన సభ్యులు ఈరోజు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని గులాబీ మొక్కను బహుకరించారు. కార్యక్రమంలో అధ్యక్షురాలు కల్లూరి చందన, ఎదురుగట్ల మమత, శకుంతల తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.